శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 18 చాప్టర్లో 45 శ్లోకాల నుంచి 5 రకాల లింగాలు ఉన్నాయని చెప్పి అవి మళ్ళీ ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి, ఎలా దానివల్ల ప్రతిఫలాన్ని పొందుతున్నారు, ఏదైనప్పటికీ కూడా ఆ క్రియల ద్వారా, తపాల ద్వారా, జపాల ద్వారా, ధ్యానాల ద్వారా అంతఃకరణ శుద్ధి చెందుతూ సిద్ధులు కూడా పొందుతారు భక్తులు. ఇది సిద్ధులు పొందాక కూడా అలాగే ఎప్పుడైతే క్రతువుల రూపంలో పరమాత్మ సాన్నిధ్యాన్ని విడవకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము ఇవన్నీ లభించి మళ్ళీ ముక్తి లభిస్తుంది అని చెప్పారు. అందులో ఇప్పుడు అన్ని లింగాలైనప్పటికీ కూడా లింగాలలో విశేషాలేంటి, పౌరుషంతో కూడుకున్నవి ఏంటి, ప్రాకృతితో కూడుకున్నవి ఏంటి. పౌరుష అంటే కాస్త బలంగా ఉన్నవి, కాస్త స్థిరంగా ఉన్నవి, శాశ్వతంగా ఉండేవి. ప్రాకృతి అంటే కాస్త బలహీనంగా ఉన్నవి, త్వరగా అవి నశించిపోయేవి, ప్రాకృతికి సంబంధించినవి. అందుకే పౌరుష లింగాలు, ప్రాకృతి లింగాలని రెండు ఉన్నాయి. పర్వతం పౌరుషం ప్రోక్తం భూతలం ప్రాకృతం విదుః వృక్షాది పౌరుషం జ్ఞేయం గుల్మాది ప్రాకృతం విదుః. పర్వతాలు పౌరుషలింగంలోకి వస్తాయి. భూతలం మీద ఈ పండితులు ఈ దీంతో చేసినవన్నీ కూడా ప్రాకృతి లింగాలు అంటారు. అలాగే వృక్షాలన్నీ పౌరుషలింగంలోకి వస్తాయి, పాదులు ఇవన్నీ కూడా ప్రాకృతి లింగంలోకి వస్తాయి. ఎందుకంటే వృక్షాలు అనేవి స్థిరంగా ఉంటాయి. పాదు వచ్చేసరికి దాన్ని ఏదన్నా పెట్టి దానికి ఆధారంగా ఇస్తే కానీ అది మళ్ళీ నిలబడలేవు, లేదా పడిపోతూ ఉంటాయి. అందుకనవి ప్రాకృతిలోకి వస్తాయి. శాష్టికం ప్రాకృతం జ్ఞేయం శాలిగోధూమ పౌరుషం ఐశ్వర్యం పౌరుషం విద్యాదాని మాదష్ట సిద్ధిదం. ఇక్కడ పౌరుష లింగాలేంటో తెలుసుకున్న తర్వాత ప్రాకృతి లింగాలేంటో ఇవన్నీ భేదాలు తెలుసుకుని, అలాగే తక్కువ నాణ్యత కలిగిన ధాన్యాలన్నవి మళ్ళీ అవి ప్రాకృతి దానిలోకి వస్తాయి. ఈ మంచిగా విశేషమైనవి శ్రేష్టమైన ధాన్యాలన్నీ మళ్ళీ పౌరుషంలోకి వస్తాయి. ఎలా అయితే పర్వతాలు పౌరుషంలోకి వచ్చాయి, మహావృక్షాలు పౌరుషంలోకి వచ్చాయి, అలాగే సాలి అన్న ఈ దీనికి సంబంధించిన ధాన్యం అంతా కూడా పౌరుషంలోకి వస్తుంది. అదంత త్వరగా పాడవదు. కాస్త తక్కువ జాతి బియ్యం ఏవైతే ఉన్నా షష్టిక ఇటువంటివన్నీ కూడా అవి మళ్ళీ ప్రకృతిలోకి వస్తాయి. అందుకే గోధుమలు కూడా మళ్ళీ పౌరుషంలోకి వస్తాయి. అందుకే మనకి అనంత పద్మనాభ స్వామి కానీ ఇట్లాంటి వాటికి చేసేటప్పుడు కూడా బియ్యానికి బదులుగా గోధుమలు వాడుతూ ఉంటారు. విశేషంగా గోధుమలతో చేసిన ప్రసాదము ఇవన్నీ కూడా ఇవి పౌరుషానికి సంబంధించినవి. కాబట్టి ఈ పౌరుషం అంటే మనలో ఉన్న ఉక్రోషానికి సంబంధించినవి కాదు, ఇవి కాస్త స్థిరంగా ఉండేవి, శాశ్వతమైన వాటిల్లోకి వచ్చేవి. అందుకని ఈ ధాన్యాల రూపంలో కూడా ప్రాకృతికి సంబంధించి ఉన్నాయి, పౌరుషానికి సంబంధించి ఉన్నాయి. అందుకే ఈ సాలి అన్న ఆ ధాన్యాన్ని విశేషంగా వినియోగించి చేస్తే అది కొంచెం శ్రేష్టము అన్నారు. అలాగే గోధుమలు కూడా అవి కూడా పౌరుషంలోకి వస్తాయి. కాబట్టి అయితే ఇవి పౌరుషంగా ఉన్న వాటితో నువ్వు ఎప్పుడైతే దాన్ని వినియోగించి పూజ చేస్తున్నావో, పూజ చేసే క్రమంలో మనకి ఎలా అయితే శుద్ధి లభిస్తుందో అలాగే దాంతో మనకి అనిమాది అష్టసిద్ధులు లభిస్తాయి అన్నారు. అనిమ, గరిమ, మహిమ, లఘిమ, ఇషిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ప్రాప్తి. అనిమ అంటే ఉండవలసిన దానికన్నా ఆ పరిమితి పరమాణులో తక్కువగా ఉండేలాగా, గరిమ అంటే పెద్దగా అయిపోయేలాగా, మహిమ అంటే చాలా పెద్దగా, అలాగే లఘిమ అంటే చాలా మనకి దూద పింజలాగా అయిపోవటము, ఇషిత్వ ఏది కావాలంటే నాకు ఇష్టమైన వస్తువన్నీ నాకు లభించటం, వశిత్వ అంటే ప్రతిదీ నా అధీనంలో ఉండటము, నా అధికారంలో, ప్రాకామ్య నాకు కావాలనుకున్నది నాకు లభించేస్తుంది, ప్రాప్తి అనుకోవటం ఆలస్యం, నాకు ఏది కావాలంటే అది నాకు లభించేస్తూ ఉంటుంది. ఇవన్నీ సిద్ధులు వచ్చి పడుతూ ఉంటాయి. అందుకే పౌరుషంగా ఉన్న ఇటువంటి వస్తువుల్ని వినియోగించి ఎవరైతే ఇక్కడ పూజ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి 8 సిద్ధులు కూడా లభిస్తాయి. సుస్త్రీధనాది విషయం ప్రాకృతం ప్రాహురాస్తికాః ప్రథమం చరలింగేషు రసలింగం ప్రకథ్యతే. అలాగే ప్రాకృతికి సంబంధించిన వస్తువులు వినియోగించి ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళకు కూడా లభిస్తాయి. వాళ్ళకేం లభిస్తాయి? సుందరి అయిన స్త్రీ అంటే మగవాళ్ళకి మంచి భార్య లభిస్తుంది, ఆడవాళ్ళకి మంచి భర్త లభిస్తాడు. అలాగే ధన మళ్ళీ లౌకికమైన విషయాలతో కూడుకున్నవన్నీ కూడా మనకి లభిస్తాయి.
ప్రాకృతిక సంబంధించిన ఐశ్వర్యాలన్నీ కూడా మనకి లభిస్తాయి. అలాగే చరలింగాల్లో కూడా అన్నిటిలోకి ప్రథమమైనది ఏంటి అంటే రసలింగము. ఇప్పుడు దాన్ని వర్ణన చేస్తాను, వినండి అని చెప్తున్నాను. రసలింగం బ్రాహ్మణానాం సర్వాభిష్టప్రదం భవేత్, బాణలింగం క్షత్రియానాం మహారాజ్యప్రదం శుభం. రసలింగం అన్నది బ్రాహ్మణులకి, వాళ్ళు దాన్ని ఆరాధిస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా వాళ్ళకి నెరవేరుతాయి. పైగా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కటి అని ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు రసభరితమైనది, ఈ బ్రాహ్మణులు చేసే వృత్తి ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం కావాలి, ఉచ్చరిస్తూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి, కొన్ని క్రియలు చేస్తూ ఉండాలి. అందుకని బ్రాహ్మణులకి ఈ రసలింగాన్ని పూజించటం ద్వారా వాళ్ళకి అన్ని అభిష్ట వస్తువులు వాళ్ళకి లభిస్తాయి. అలాగే క్షత్రియులకి బాణలింగం, దాన్ని పూజించటం ద్వారా వాళ్ళకి రాజ్యప్రాప్తి లభిస్తుంది. స్వర్ణలింగం తు వైశ్యానాం మహాధనపతిస్త్వవదం, శిలలింగం తు శుద్రానాం మహాశుద్ధీకరం శుభం. అలాగే వైశ్యులకు వచ్చేసరికి బంగారం, వాళ్ళ బంగారంలోనే ఇవన్నీ చేస్తూ సువర్ణ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కాబట్టి క్రయ విక్రయ, వాళ్ళకి సువర్ణలింగము, వాళ్ళకి ఇంకా ఐశ్వర్యం వస్తూ ఉంటుంది. అలాగే ఈ శిలలింగము అంటే రాయితో చేసిన ఆ లింగాన్ని ఎవరైతే శూద్రులు పూజిస్తున్నారో వాళ్ళకి చాలా శుద్ధి లభిస్తుంది. ఎందుకు శుద్ధి వాళ్ళకి ఎక్కువ కావాలి, వాళ్ళకి ఎందుకు ఇది చెప్పారు అంటే, ఇప్పుడు సాత్విక గుణాలే ఉన్న వాళ్ళకి నువ్వు సంపర్కంలో వెళ్ళినప్పుడు ఆ గుణ ప్రభావం నీ మీద ఎలా పడుతుందో, దుష్ట గుణాలతో ఉన్న వాళ్ళ సంపర్కంలో వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రభావం నీ మీద ఎలా పడుతుందో, ఈ శూద్రులు అన్నది సేవా వృత్తిలో ఉన్నారు, వీళ్ళు అందరి సంపర్కంలోకి వెళుతూ ఉంటారు. అందరూ సత్పురుషులు ఉన్నారా అంటే లేదు కదా. మరి వాళ్ళవన్నీ కూడా వీళ్ళకి అంటుకుంటే కదా, బట్టలు ఉతికే పని ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు విడిచిన బట్టలు వీళ్ళు పట్టుకోవటము, వాళ్ళకి సేవ చేయటం, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళ సంపర్కంలో వెళ్ళినప్పుడు వాళ్ళ దుర్గుణాల ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు తొలగించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళితే మనం ముట్టుకుని చూసినందుకు మనం ఏం చేస్తాడు, ఆయన మళ్ళీ చేయగడుకుంటాడు. జబ్బుతో ఉన్న వాళ్ళం వెళ్తాం కానీ ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు ఆరోగ్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాం కదా మనం. మళ్ళీ ఆ జబ్బు ఆయనకి పడకుండా ఉండాలంటే ఆయన మళ్ళీ వెంటనే మాస్క్ పెట్టుకుని ఉంటాడు, ఎప్పుడు చేతుల్ని మళ్ళీ ఇన్ఫెక్షన్ అది ఆయనకి రాకుండా ఎంత జాగ్రత్త పడుతూ ఉంటారో శూద్రులు కూడా. అందుకు నీ శిలలింగాన్ని అలా చేయటం ద్వారా వాళ్ళు మహాశుద్ధి పొందుతారంటే మనకన్నా వాళ్ళకి శుద్ధి ఎక్కువ కావాలని కాదు, ఈ కారణం చేత వాళ్ళకి శుద్ధి ఎక్కువ చేసుకోవాల్సిన పని ఉంటుంది. స్ఫటికం బాణలింగం చ సర్వేషాం సర్వకామదం, స్వీయ భావేన్యధీయం తు పూజాయాం నా నిషిధ్యయేత్. అలాగే స్ఫటికలింగం, బాణలింగం, ఇది కనుక ఎవరైతే ఆరాధిస్తున్నారో అది అందరికీ సకల కోరికలను నెరవేరుస్తుంది. ఎవరైనా దాన్ని పూజించుకోవచ్చు, వాళ్ళ సమస్త కోరికలన్నింటినీ కూడా అది ఫలితాల రూపంలో ఇస్తూ ఉంటుంది. స్త్రీణాం తు పార్థివం లింగం సభర్తృణాం, విశేషతః విద్వానాం ప్రవృత్తానాం స్ఫటికం పరికీర్తితం. స్త్రీలకి విశేషంగా సాధ్వీమణులకి పార్థివులు అంటే మట్టితో చేసిన దాన్ని పూజించుకోవటం ఇది విధానము. ప్రవృత్తి మార్గంలో ఉన్న విద్వాంసులు కూడా స్ఫటికలింగాన్ని పూజ చేసుకోవటం మంచిది అని చెప్తారు. విద్వానాం నివృత్తానాం రసలింగం విశిష్యతే, బాల్యే వ యౌవనే వాపి వార్ధకే వాపి సువ్రతాః, శుద్ధస్ఫటికలింగం తు స్త్రీణాం తత్సర్వభోగదం, ప్రవృత్తానాం పీఠపూజా సర్వాభిష్టప్రదా భువి. అయితే స్త్రీలకి విశేషంగా అంటే స్త్రీలు కూడా దాన్ని పూజించుకోవచ్చు. స్ఫటికలింగము, బాణలింగాలు ఇవన్నీ అందరూ పూజించుకోవచ్చు, అందరి కోరికలు అన్నీ నెరవేరుస్తుంది. అయితే తమది కాకన ఇతరులొక్క స్ఫటికలింగం కానీ బాణలింగానికి ఒక పూజ కొరకు కూడా నిషిద్ధములు కావు. అంటే పూజ చేయాలనుకుని నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దానికి కూడా నువ్వు పూజ చేయొచ్చు, తప్పు లేదు. స్త్రీలు విశేషంగా ముత్తైదులు పార్థివ లింగాన్ని పూజించుకోవాలి విధి విధానంగా. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు స్ఫటికలింగం అని చెప్పారు. అలాగే విరక్తి చెందిన విధవలు అంటే అన్నిటి మీద విరక్తి వచ్చేసింది, వాళ్ళకి వైధవ్యం వచ్చేసింది, వాళ్ళ అన్నీ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు, విరక్తి కలిగిన వాళ్ళు రసలింగాను పూజించుకోవటం శ్రేష్టము అని చెప్పారు. ఉత్తమంగా అది భావిస్తారు. అందుకే రసలింగం అన్నది వాళ్ళకి విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది.
ఉత్తమ వ్రతపాలన చేసే మహర్షులు, అలాగే బాల్యం నందే యవ్వనం అందు కానీ వృద్ధాప్యం అందే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, మళ్ళీ వృద్ధాప్యంలో కూడా శుద్ధ స్ఫటికం అన్న శివలింగాన్ని పూజించటం అన్నది చాలా మంచిదైతే స్త్రీలకి సమస్త భోగాలు అది ప్రసాదిస్తుంది. గృహస్థ స్త్రీలకు పీఠ పూజ భూతమునందు సకలాభిష్టప్రదమవుతుంది. అంటే నిత్యము అలా పెట్టుకుని దాని మీద పెట్టుకుని అలా పూజ చేయటం వల్ల గృహస్థ స్త్రీలకు, అంటే గృహధర్మాన్ని చేస్తూ అన్నీ చూసుకుంటూ బాధ్యతలన్నీ చేసుకుంటూ కూడా ఈ ఆరాధన చేస్తున్నాం నియమనిష్టలతో, అందుకుని సంపూర్ణ అభిష్టాలన్నీ కూడా ప్రసాదిస్తుంది. పాత్రేణైవ ప్రవృత్తస్తు సర్వపూజాం సమాచరేత్ నైవేద్యం చాభిషేకాంతే శైల్యాన్ని సమాచరేత్. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడికి, నివృత్తి మార్గంలో ఉన్న ఎవరైనా సరే మనం చేయాల్సింది ధర్మపరంగా చెయ్యాలి, వికారాలు లేకుండా చెయ్యాలి. పనిచేసే పురుషులకైనా సరే, సద్గురువుకి సహాయం చేసే వాళ్ళైనా సరే, సమస్త పూజా కర్మలు అన్నీ కూడా సంపన్నం అవ్వాలంటే ఇలాగ మనం పూజ చేస్తే అవుతుంది. ఇష్టదైవాన్ని ఇష్టంగా ఆరాధించటం. అందుకే ఇక్కడ ఆరాధించేటప్పుడు కూడా మనం పెట్టే నైవేద్యానికి కూడా విశేషమైన కొన్ని కొన్ని ఆ బియ్యం ఒక కొన్ని కొన్ని పెడితే అవి విశేషమన్నారు. ఎలా అయితే కొన్నిసార్లు ఇవన్నీ కూడా అవి పౌరుషంలోకి వస్తాయి, ప్రాకృతికి సంబంధించినవి షష్ఠిక ఇట్లాంటివి అవుతాయని రెండు విధాలుగా ఎలా అయితే చెప్పారో ఇక్కడ కూడా, అంటే మార్గశీర్ష మాసంలో ఏదైతే మనకి లభిస్తుందో అటువంటి బియ్యం, దాన్ని దూస బియ్యం అని కూడా అంటారు. దాంతో చేసిన పాయాసం మొదలైన పక్వాన్నాల ద్వారా నైవేద్యాలు సమర్పించాలి. విశేషంగా అంటే కొన్ని కొన్ని మాసాల్లోనే కొన్ని లభిస్తాయి. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎప్పుడైనా అన్ని మాసాలలో అన్నీ లభిస్తున్నట్టుగా ఉన్నాయి, కానీ అవి అన్ని మాసాల్లో పండేవి కాదే. అప్పుడు సమయంలో వచ్చినప్పుడు పండినవి దాన్ని జాగ్రత్త పరుచుకుని అలా పెట్టుకుని దాన్ని మళ్ళీ ఇంకా స్టోర్ హౌస్లో అటు ఇటు చేసి మళ్ళీ క్రయ విక్రయ రూపంలో వేరే ఇతర దేశాలకు కూడా పంపి అలా అన్నీ చేస్తున్నారు. అప్పట్లో అంతలాగా ఉండేవి కాదు. కొన్ని నిల్వ ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఉండవు. అందుకే కొన్ని పౌరుషానికి వర్గానికి చెందుతున్నాయి, కొన్ని ప్రాకృతి వర్గానికి చెందుతున్నాయి. ఇలా ఇష్టదైవానికి అభిషేకించుకుని తర్వాత ఇట్లాగా వచ్చిన మార్గశిర మాసంలో లభించిన దూస బియ్యంతో చేసిన పాయాసాలు ఇట్లాంటి పక్వన్నాల ద్వారా నైవేద్యాలు సమర్పించుకోవాలి. పూజాంతే స్థాపయే లింగం సంపుష్టేషు పృథగ్గుహే కర్పూజా నివృత్తానాం స్వాభోజ్యం తు నివేదయేత్. నైవేద్యాలన్నీ సమర్పణ చేసిన తర్వాత పూజ చివరన శివలింగానికి అక్కడ ఆ ఇంట్లో, అంటే ఏదైతే మనం ఇంట్లో చేస్తున్నామో ఇంటి లోపల చేసుకోవడానికి పూజ వేరుగా ఉండాలి, మళ్ళీ బయట చేయటానికి వేరుగా ఉండాలి. పూజ యొక్క చివర్లో శివలింగము సంపూటం చెయ్యాలి. ఇంటి లోపల వేరుగా ఉంచుకున్న దానికి నివృత్తి మార్గంలో పురుషుల కొరకు అరచేతిలో చెయ్య శివలింగ పూజ విధానం కూడా ఉన్నది. ఆ పరమేశ్వరుడికి భిక్షాదులతో పొందిన తన భోజనాన్ని నైవేద్యంగా నివేదించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే పెట్టి చేసుకుంటున్నారు, పైగా నివృత్తి అన్నీ వదిలేసి ఉన్నారు, ప్రవృత్తి మార్గంలో లేరు, సంసారికంలో లేని వాళ్ళకి వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు. భిక్షాటంలో లభించిన దాన్నే మళ్ళీ దాన్నే నైవేద్యంగా నివేదించి దాన్ని ఏదైనా పరమాత్మ యొక్క మహాప్రసాదమే. నివృత్తానాం పరం సూక్ష్మం లింగమేవ విశిష్యతే విభూత్యాభ్యర్చ అర్చనం కుర్యాద్ విభూతిః తం నివేదయేత్. పూజాం కృత్వా తత్లింగం శిరసా ధారయేత్ సదా. విభూతి స్త్రీవిధా ప్రోక్త లోకవేదా శివాగ్నిభిః. విధి విధానాలుగా ఎలా అయితే పౌరుషం అని చెప్పారు, ప్రాకృతి అని చెప్పారు, స్థూలం అని చెప్పారు, సూక్ష్మని చెప్పారు, ఏదైతే మనకి అనుకూలంగా ఉందో, ప్రవృత్తిలో ఉన్నావో నివృత్తిలో ఉన్నావో, సూక్ష్మలింగాన్ని చేస్తావో స్థూలలింగాన్ని చేస్తావో ఏదో ఒకటి మనకు అనుకూలంది చెయ్యాలి. అయితే శ్రేష్టమైంది మాత్రం సూక్ష్మలింగము అని చెప్తారు. ఈ విభూతుల ద్వారా పూజన చేసుకున్న వాళ్ళు విభూతులు లభిస్తాయి. నైవేద్య రూపంలో ఏదైతే మనకి లభించిందో, ఏదైతే మనం స్వీకరిస్తున్నామో, మనం స్వీకరించే ముందుగా అది పరమాత్మకి నివేదించుకుని అదే మళ్ళీ నైవేద్యంగా మనమే స్వీకరిస్తున్నాం. అందుకే ఇలా ఎవరైతే లింగ పూజ చేస్తున్నారో, అందుకే ఇది ఎప్పుడూ ఆ లింగాన్ని ఎప్పుడు మస్తకం మీద ధరించాలి. మస్తకం మీద అంటే ఇది జ్ఞాన నేత్రం మధ్యలో ఎక్కడైతే నుదుటి మీద ఉంటుందో ఆ విభూతిని అక్కడ పెట్టుకుంటాము.
అది విభూతిని పెట్టుకోవటమే కాకుండా పూజ ద్వారా ఇక్కడ ధ్యానలింగము, ఇక్కడ జ్ఞాననేత్రం అని ఎందుకు చెప్తున్నారంటే ఈ కళ్ళన్నవి బాహ్యానికి అన్నీ చూస్తున్నాయి కానీ ఆ పరమాత్మ తత్వమయంగా ఉన్నాడన్నది గ్రహించటానికి చూస్తున్నానా, లేకపోతే లౌకికంగా నా కోరికలు తీర్చుకోవటానికి ఆ వ్యామోహాల కారణంగానే ఆ ఉద్దేశంతోనే చూస్తున్నానా. ఎప్పుడైతే లౌకికంగా నువ్వు చూడటం మానేస్తున్నావు, రాగం, ఈ బంధనాలన్నీ ప్రకృతిలో చెప్పబడినవన్నీ కూడా స్పర్శ రస రూప గంధాలు ఇవన్నీ విడిపడిపోయిన తర్వాత ధ్యానం అన్న ఎందుకు చెప్పారు అంటే ఏది శాశ్వతం కాదు. బాహ్యంగా నేను ఎంత ఎతికే ప్రయత్నం చేసినా సరే అది నాకు ఇంకా కష్టతరం అవుతుంది తప్పితే, ఇంకా బంధనాలు పెరిగిపోతాయి తప్పితే నాకు విముక్తి లభించదు. అందుకని అంతర్ముఖంగా అవ్వాలి. అంతర్ముఖంగా అయినప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కనుబొమ్మల బ్రుకుటి మధ్య అంటారు, దాని మధ్యలోంచి నేను అక్కడ ఏకాగ్రత దృష్టితో నేను ధ్యానం చేస్తాను. ఇది సులభం. హృదయంలో చెయ్యి అంటే అది ఎక్కడ చెయ్యాలి, ఇక్కడ చెయ్యాలా, నాకు ఇక్కడ అన్నది నాకు అప్పుడే మొదలుపెట్టిన వాడికి అంతలాగా స్థిరత్వం రాదు. క్రమేణా క్రమేణా చెయ్యగా చెయ్యగా అవగాహన, జ్ఞానము, శుద్ధి అన్నీ లభించిన కారణంగా స్పష్టపడుతుంది. అందుకే దీన్ని ఎప్పుడు మస్తకం మీద ధరించాలి. ఆ విభూతిని ఎంత ధరిస్తే అంత మంచిది. విభూతి యొక్క సంపర్కం ద్వారా కూడా ఎలా అయితే కొన్ని కొన్ని నాకు చెయ్యటం రాకపోయినా సరే బొట్టు పెట్టుకోవటము, దండం పెట్టుకోవటము, నమస్కరించటము, గుడికెళ్ళి రావటము, దర్శించుకోవటం ఇవన్నీ చేస్తూ 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 ఉంటే క్రమేణా దాని మీద అవగాహన కూడా, అది తెలుసుకోవటానికి నా దగ్గర మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకునే అవకాశాలు కూడా నాకు లభిస్తూ ఉంటాయి. ఏది మొదలు పెట్టకుండా అన్నీ రావాలంటే ఎక్కడి నుంచి రావు. అందుకే విభూతి ధారణ అన్నది కూడా అంత శ్రేష్టము. ఈ విభూతులు కూడా మళ్ళీ రకాలుగా ఉన్నాయి. లోకాగ్నిజమయతో భస్మ ద్రవ్య శుద్ధ్యాత్తమావహి మృదారులోహ రూపానాం ధాన్యానాం చ తథైవ చ. ఈ విభూతి అన్నది 3 రకాలుగా ఉన్నది. లోకాగ్ని, వేదాగ్ని, శివాగ్ని. లోకాగ్ని అంటే లౌకికమైనది. ఆ భస్మాన్ని లోకాగ్నితో ఏదైతే లభిస్తుందో ఆ భస్మాన్ని దేనికి వినియోగిస్తున్నావు? ద్రవ్యాలు శుద్ధి చేసుకోవటానికి దాన్ని వినియోగిస్తున్నాము. అలాగే ఇక్కడ వేదాగ్ని అని కూడా ఉంది. అంటే కొన్ని వాటికే వినియోగిస్తూ ఉంటాము. మట్టి, చెక్క, లేకపోతే ఐరన్ ఏదైనా లోహము అంటారు. ఈ పాత్రల్ని శుద్ధి చేసుకోవటానికి కూడా వినియోగిస్తూ ఉంటాం. తిలాధీనం చ ద్రవ్యానాం వస్త్రాధీనం తథైవ చ తథా వాయుర్షితానాం చ భస్మానాం శుద్ధిరిష్యతి శ్వాదిభిర్దూషితానాం చ భస్మనా శుద్ధిరిష్యతి సజ్జలం నిర్జలం భస్మం యథా యోగ్యం తు యోజయేత్. ధాన్యాలు, తిలలు అంటే నువ్వులు, ఈ ద్రవ్యాలు, వస్త్రాలు ఇవి శుద్ధి చేయటానికి ఈ వస్తువులతో వచ్చిన భస్మాన్ని దాన్ని వినియోగిస్తూ ఉంటాము. అయితే దూషితమైనవి పాత్రలు కానీ శుద్ధి చేసుకోవాలంటే భస్మాన్ని మనం ఎప్పుడైతే వినియోగిస్తూ ఉంటామో ఆ వస్తువుకి దేన్ని ఏది వినియోగించాలో దాన్ని బట్టి, అందుకే సజ్జల నిర్జల అంటారు. యథాయోగ్యం బట్టి దేనికి వినియోగించాలో దానికే వినియోగించాలి. నీరు కలిపి భస్మంలో శుద్ధి చేయడానికి కొన్ని వాటికి వినియోగిస్తాం. నీరు లేకుండా ఉత్తి భస్మాన్నే కొన్ని వాటికి ఉపయోగిస్తూ ఉంటాము. ఏదైనా సరే వస్తువులు శుద్ధి చేయడానికి వీలైనట్లుగా నీళ్లు వినియోగించడం, నీళ్లు లేకుండా ఉత్తి భస్మము అన్నది కూడా దాన్ని బట్టి మనం చూసుకోవాలి. అంటే కుక్కలు తాకిన దాన్ని కూడా శుద్ధి ఎలా, దూషితమైన పాత్రలు ఇవన్నీ కూడా భస్మంతోనే శుద్ధి అవుతాయి. ఇవి లోకాగ్ని లౌకికంగా. అలాగే వేదాగ్ని అంటారు. వేదాగ్నిజం తథా భస్మ తత్కర్మాంతేషు ధారయేత్ మంత్రేణ క్రియయా జన్యం కర్మాగ్నో భస్మ రూపదృక్. ఇక్కడ వేదాగ్ని జనిత. వేదాగ్ని జనిత అంటే వేద మంత్రాలు ఉచ్చరిస్తూ దానికి ఆ క్రతువు చేసిన తర్వాత మిగిలినది భస్మాన్ని, ఆ వైదిక కర్మలు అంతంలో మిగిలినది వైదిక కర్మలు చేసేటప్పుడు దాన్ని వినియోగిస్తూ ఉంటాము. మంత్రంతో క్రియలతో ఉత్పన్ని అయిన హోమ కర్మలు ఆ అగ్నియందు భస్మ రూపంలో అప్పుడు ధరించి ఆ కార్యాన్ని చేస్తూ ఉంటాము. అలాంటి భస్మం ధరించుట వలన అకర్మ ఆత్మయందు మనకి, అంటే అకర్మ అంటే కర్మలు చేస్తున్నావు కానీ మళ్ళీ నీకు
కర్మ నుంచి వచ్చేవి సంబంధించినవి ఏవి అంటుకోవు. ఆ అగ్నిక్రతువు చేసేటప్పుడు కూడా ఎప్పుడూ కూడా భస్మాన్ని ధరించి ఉండాలి. ఎందుకంటే ధరించటం దాని సంపర్క కారణంగా విచక్షణ వస్తూ ఉంటుంది, అజ్ఞానం అన్నది తొలగిపోతూ ఉంటుంది. హోమ క్రతువులు కానీ ఇటువంటి అగ్నికి సంబంధించినవన్నీ చేసేటప్పుడు ఆ భస్మాన్ని నుదుటి మీద ధరించి ఉండాలి. ఆ అగ్ని అన్న భస్మాన్నే నేను ధరిస్తున్నాను, ఈ అగ్నిని నేను ధరించానన్న భావనతో ధరించాలి. తద్భస్మధారణాత్కర్మ స్వాత్మాన్యారోపితం భవేత్ అఘోరేణాత్మా మంత్రేణ బిల్వకాస్తం ప్రదాహయేత్. ఇంతకుముందు సద్యోజాత మంత్రం అన్నారు, ఇప్పుడు మళ్ళీ అఘోర మంత్రం. ఇక్కడ ఆ భస్మధారణ చేసేటప్పుడు కూడా అఘోరమూర్తిధారి అయిన శివని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ అప్పుడు దాన్ని మనం పెట్టుకోవాలి అంటారు. అంటే ఇక్కడ మళ్ళీ ఆ అగ్నిక్రతువు చేసేటప్పుడు కూడా భస్మాన్ని ధరించి చేయాలి. మళ్ళీ అగ్ని మంత్రాన్ని ఉచ్చరిస్తూ కూడా ఏదైతే మళ్ళీ అగ్నిని రగిలించటానికి వినియోగించే కర్రని కూడా మళ్ళీ ఆ మంత్రాలు ఉచ్చరిస్తూనే దాన్ని మనం మొదలు పెట్టాలి, ఆ క్రతువుని కూడా. శివాగ్నిరితి సంప్రోక్తస్తేన దగ్ధం శివాగ్నిజం కపిలా గోమయం పూర్వ కేవలం గవ్యమేవ. వేదాగ్ని అంటే వేదపరమైన క్రతువులు చేసేటప్పుడు అది లభించినది. అలాగే ఇక్కడ కొన్ని వినియోగిస్తూ ఉంటాం. ఆ ఘోరమూర్తి రూపంలో ఉన్న ఆ పరమాత్మని ఆ మంత్రాన్ని జపిస్తూ, ఎలా అయితే మారేడు చెక్కని దాన్ని రగిల్చేటప్పుడు ఆ మంత్రముల చేత అభిమంత్రించి అప్పుడు ఆ శివాగ్ని అంటారు దాన్ని. అంటే ఆ వినియోగించేది కూడా మళ్ళీ బిల్వది, ఆ మంత్రం అఘోర మంత్రం. ఆ మంత్రపూర్వమైన ఈ విశేషమైన ఈ కర్రని వినియోగించి ఆ అభిమంత్రించి అగ్నిని రగిల్చి అప్పుడు దాన్ని భస్మం చేస్తున్నావు. అప్పుడు దాన్ని కాష్టాన్ని భస్మంగా దాన్ని శివాగ్ని జనితము అంటారు. అలాగే కపిల గోవు యొక్క గోమయం లేక ఆవు పేడతో శమి, రాగి, మర్రి ఇట్లాంటి చెట్టులు దానికి సంబంధించిన శాఖల్ని వినియోగించి చేసేది. అందుకే అది విశేషమైనది. పైగా అగ్నిరీత్యా ఏదన్నా క్రతువులు చేస్తున్నారంటే ఏ కొమ్మను పడితే ఆ కొమ్మను తీసుకొచ్చి అక్కడ వెయ్యరు. మనం పొయ్యిలో కట్టలు పెట్టినట్టుగా ఏ కర్ర పడుకొస్తే అది తీసుకొచ్చి, ఏది దొరికితే అది తీసుకొచ్చి కమ్మలు అందులో పెట్టినట్టుగా పెట్టరు. కొన్ని విశేషమైన చెట్లు యొక్క శాఖలే దీనికి సమిధలుగా వినియోగిస్తారు. శమి, రాగి, మర్రి, మోదగ, బిల్వ ఇటువంటివన్నీ కూడా ఇవి వినియోగించి చేసి మంత్రపూరితంగా ఏదైతే ఉచ్చరించి చేస్తున్నారో అది శివాగ్ని వైదిక కర్మలందు అప్పుడు మనకి లభించినది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 18 చాప్టర్లో 64 శ్లోక సంపూర్ణం.